రైతు మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రసాద్ అగ్రో ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పిలకలు రావడానికి యూరియాతో పాటుగా చల్లుకునే మనకు వివిధ రకాల గంట గుళికల గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. ఈ గంట గుళికలను మనం యూరియాతోనే కాకుండా మనం ఇసుకలో కానివ్వండి, ఇతర మనం ఏదైనా గుళికలు మనం ఈ ముగి పురుగు కానివ్వండి, వేరే రకాల ఇతర గుళికలతో కూడా కలిపి చల్లుకోవచ్చు. మనం ఎకరానికి ఎంత మోతాదులో చల్లుకోవాలి ఏందనేది మనం అయితే ఈ పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. అందుకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీకు సపోర్ట్ చేసినట్లయితే మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అయితే మొత్తం మెయిన్గా మనం ఇప్పుడు ఈ గంట గుళికల గురించి చూసినట్లయితే, అంటే ఈ గుళికలు మనం వరి నాటిన 15 రోజుల నుండి అలాగే మనం ఒక నెక్స్ట్ మళ్ళీ ఒక 15 రోజులకు అలాగే పొట్ట దశలో కూడా మనం అయితే చల్లుకోవచ్చు అనమాట. ఈ గంట గుళికల గురించి అయితే మనం తెలుసుకుందాం. మనకు మొదటి గుళికలు వచ్చేసి ఎఫ్ఎంసి వారి న్యూట్రో మ్యాక్స్ అనమాట. ఈ న్యూట్రో మ్యాక్స్లో మనకైతే వివిధ రకాల పోషకాలు అయితే ఉండడం జరుగుతుంది. మనం ఒక ఎకరాకు దీన్ని అయితే మనం 3 కేజీలు చల్లుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మనకైతే మంచి పిలకలు రావడానికి అయితే ఇది దోహదం చేస్తుంది. దీనిలో ఏ విధమైన పోషకాలు ఉంటాయి, అసలు దీంట్లో ఏ విధమైన అంటే మనం చూసినట్లయితే ముఖ్యంగా నేల నీటిని గ్రహించే సామర్థ్యాన్ని పెంచుతుంది, వేర్ల వృద్ధిని పెంచుతుంది, అంతేకాకుండా శాఖీయ భాగాల వృద్ధి పెరిగేలా చేస్తుంది. దీని కారణంగా అధిక పిలకలు ఎక్కువ వస్తాయి అన్నమాట. వరి నాటిన 15 రోజులకు మరియు పొట్ట దశలో చల్లుకున్నట్లయితే మెరుగైన నాణ్యత మరియు అధిక దిగుబడి మనం పొందడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందుకని ఈ న్యూట్రో మ్యాక్స్ వల్ల మనకైతే చాలా రకాల ప్రయోజనాలు అయితే ఉండడం జరుగుతుంది. దీనిలో ఉన్న ముఖ్యమైన పోషకాలు మనం చూసినట్లయితే 22% ఆర్గానిక్ యాసిడ్ ఉంటుంది. దీంతో పాటుగా యాస్కర్బిక్ యాసిడ్స్, యూమిక్ యాసిడ్స్, సీవిడ్ ఎక్స్ట్రాక్ట్స్, అలాగే మనకు అమినో యాసిడ్స్, థయామిన్స్, ఇతర రకాల పోషకాలు ఉంటాయి అన్నమాట. ఇంత మొత్తంలో పోషకాలు ఉండడం వల్ల మొక్క అయితే మంచిగా గ్రోతింగ్ ఉండడం అనమాట. ఈ 3 కేజీల ప్రైస్ వచ్చి చూసే వరకు అయితే మనకు ఒక 800 రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట. అందుకని ఈ న్యూట్రో మ్యాక్స్ని అయితే మనం ఈ విధంగా చల్లుకున్నట్లయితే మంచి పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు రెండవ గంట గుళికలు వచ్చేసి యూపీఎల్ వారి కాపీ అనమాట. ఇది కూడా మనం ఒక ఎకరాకు 3 కేజీలు చల్లుకోవాల్సి ఉంటుంది. దీన్ని కూడా మనం వరిలో చల్లడం వల్ల ఏ విధమైన ప్రయోజనాలు ఉంటాయి, అసలు పిలకలు ఏ విధంగా అంటే పిలకలు రావడానికి మెయిన్గా దీంట్లో ఉన్న పోషకాలు ఏందన్నది చూసినట్లయితే ముఖ్యంగా సాయిల్ ప్రోబయోటిక్ కన్సంట్రేషన్ 2%, అలాగే ఆర్గానిక్ కార్బన్ 38%, సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ 24%, యాస్కర్బిక్ యాసిడ్ 20%, అమినో యాసిడ్స్ 9%, మయో ఇన్సిటాల్ 4%, థయామైన్ 2%, ఆల్ఫా టోకోఫెరాల్ 1% ఉంటుందన్నమాట. ముఖ్యంగా దీన్ని చల్లడం ద్వారా కలిగే ప్రయోజనం చూసినట్లయితే మనం మొక్కల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో ఎక్కువ పోషకాలు ఉండడం వల్ల మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఇది నేల ఆరోగ్యాన్ని పెంచుతుందన్నమాట. ముఖ్యంగా మనం ఏంటంటే ఇది చల్లుతున్నప్పుడు మనం మంచిగా నీటిని మెయింటైన్ చేస్తూ, అంటే తక్కువ పరిమాణంలో నీటిని మెయింటైన్ చేస్తూ, అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అన్ని రకాల గుళికలు మనం తక్కువ మొత్తంలో నీటిని మెయింటైన్ చేస్తూ మనం చల్లినట్లయితే మంచి పోషకాలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. మనం మూడోది చూసుకున్నట్లయితే ధనుక వారి దంజయం గోల్డ్ అనమాట. ఇది కూడా మంచి పోషకాలు అందించడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి సీవిడ్ ఎక్స్ట్రా తోటి తయారు చేయడం వలన మనకైతే మంచి పోషకాలు అయితే వరి మొక్కకు అందించడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ చల్లుతున్నప్పుడు మనం మంచి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లయితే నీటి యాజమాన్యం అయితే అతి ముఖ్యమైనది. ఎందుకంటే అతిగా నీటిని పెట్టి చల్లడం వల్ల మనకైతే ప్రయోజనాలు ఉండవు. ఫ్రెండ్స్, మనం ఇది వరిలో చల్లడం వల్ల ఏ విధమైన ప్రయోజనాలు ఉంటాయో చూసుకున్నట్లయితే ముఖ్యంగా దీన్ని అయితే మనం సముద్రంలో ఉన్న నాచు నుండి తయారు చేయడం జరిగింది. దీనిలో ఉన్న పోషకాలు చూసినట్లయితే ఆక్సిన్స్, సైటోకినిన్స్ మరియు ప్రోటీన్స్ కాంప్లెక్సెస్, అలాగే ఎంజైమ్స్, జిబ్బరిలిన్స్, అమినో యాసిడ్స్ మరియు ఇతర రకాల మినరల్స్ ఉంటాయన్నమాట. ఈ పోషకాల వలన మొక్కను ఒత్తిడి నుండి రక్షిస్తుంది. అలా అనగా మనం అధిక ఎండ నుండి, గాలి నుండి రక్షణ చేస్తుంది. అంతేకాకుండా అధికంగా పిలకలు రావడానికి దోహదం చేస్తుంది. చల్లవలసిన మనం మోతాదు చూసినట్లయితే ఒక ఎకరాకు అయితే మనం 3 కేజీలు చల్లుకోవాలి. 3 కేజీల ప్రైస్ వచ్చేసి మనం 700 రూపాయల వరకు ఉంటుందన్నమాట. ఈ దంజం గోల్డ్ కూడా మనకైతే చాలా రకాల ప్రయోజనం ఉండడం జరుగుతుంది. అందుకని మనం ప్రతి రైతు మిత్రుడు ఏంటంటే ఏదైనా మనకు ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ కానీ, ఈ యూమిక్ యాసిడ్స్ కానీ ఇలాంటివి మనం ఈ 15 రోజుల నుంచి అలాగే మనం ఒక 20 రోజుల లోపల, లేకుంటే ఒక మళ్ళీ చల్లినాక మనం 3 సార్లు ఉపయోగించుకున్నట్లయితే మంచి అవకాశం కూడా ఉంటుంది. అంటే పిలకలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ గ్రానమ్స్ మనం చల్లడం వల్ల. 4వ గంట గుళికలు చూసినట్లయితే నాగార్జున వారి గాలంటి గోల్డ్ అనమాట. ఇది కూడా మనకు పిలకలు రావడానికి దోహదం చేస్తుంది. దీనిలో ఏ విధమైన పోషకాలు ఉంటాయనేది మనం ముఖ్యంగా గమనించినట్లయితే దీనిని మనం ప్రకృతిలో ఉన్న సహజ సిద్ధంగా ఉండే పోషకాల నుండి తయారు చేయడం జరిగిందనమాట. ఇది మొక్కలో ఎదుగుదలను ప్రేరేపిస్తుంది, మొక్క ఆరోగ్యంగా చేస్తుంది, మొక్కల కిరణజన్య సంయోగక్రియను పెంచుతుంది అనమాట. మొక్కల కిరణజన్య సంయోగక్రియ పెంచడం వల్ల మొక్క తాను ఆహారం తయారు చేసుకునే వృద్ధిని పెరుగుతుందన్నమాట. అంతేకాకుండా మొక్కల వేరే వ్యవస్థ ముఖ్యంగా బలంగా చేస్తుంది అనమాట. నేల ఆరోగ్యాన్ని ఇది పెంచుతుంది. మనం నాగార్జున గాలంటి గోల్డ్ని చల్లవలసిన మోతాదు చూసినట్లయితే ఒక ఎకరాకు 4 కేజీలను చల్లుకోవాల్సి ఉంటుంది. కాస్ట్ చూసినట్లయితే మనం 600 రూపాయలు ఉంటుంది అనమాట. 4 కేజీలకు 600 రూపాయల వరకు ఉంటుంది.
నాగార్జున గాలంటి గోల్డ్ ముఖ్యంగా మనం ఏంటంటే ఈ పోషకాలు అది అంటే మనం ఫస్ట్ నుంచి ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్నీ మనం ఇప్పుడు చెప్పుకున్న 4 కూడా మనకు ఏంటంటే మంచి పోషకాలు ఉండడం ద్వారానే మనకు వరి మొక్కకైతే మంచి పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని ఏంటంటే మనం ఏదైనా మనం ఇది పిలకలకు సంబంధించి అంటే పిలకలు రావడానికి ఏదైనా మనం సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఇలాగే మనం హ్యూమిక్ యాసిడ్స్ లాంటివి అలాగే మినరల్స్ ఏవైతే ఉన్నాయో జిబ్బరిల్ యాసిడ్స్ ఇలాంటివి మనం మొక్క కంచడం అంటే ఇవి మనం చల్లుతున్నవి ఏంది యూరియా కానివ్వండి వీటిలో ఉండవు మనం కాబట్టి మనం ఇవి అందించాల్సి ఉంటుంది అనమాట. మనకు నెక్స్ట్ చూసుకున్నట్లే 5వది వెస్టేజ్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ అనమాట. ఇవి కూడా మనం ఏంటంటే మనకు దీంట్లో హ్యూమిక్ యాసిడ్స్ ఉండడం వల్ల మంచిగా మొక్క పెరుగుదల ఉండడంతో పాటు మంచి వేరే వ్యవస్థ బలపడడం మంచి మన పచ్చదనంతో రావడం ఇలాంటివి అనమాట. దీనిలో ఉన్న పోషకాలు మనం ముఖ్యంగా గమనించినట్లయితే దీనిలో హ్యూమిక్ యాసిడ్ మరియు హ్యూమిన్ ఉంటుందన్నమాట. అందువలన మొక్క బలంగా పెరుగుతుంది. దీనిని ముఖ్యంగా డీకంపోజ్డ్ చేసిన మొక్కల నుండి జంతువుల నుండి తయారు చేయడం జరిగిందనమాట. మొక్కల్లో పోషకాలు తీసుకునే శక్తిని ఇది పెంపొందిస్తుంది. ముఖ్యంగా మొక్కలకు కావాల్సిన నత్రజని ఫాస్ఫరస్ పొటాష్ ఇతర రకాల పోషకాలను నిలిపి ఉంచేలా ఇది చేస్తుందన్నమాట. అంటే దీన్ని చల్లడం ద్వారా మనకైతే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయన్నమాట. మొక్కలను ప్రతికూల వాతావరణం నుండి రక్షణ చేస్తుంది. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్ల ఎండ నుండి చలి నుండి ఇదే విధంగా రక్షిస్తుంది అనమాట. మనం దీన్ని చల్లవలసిన మోతాదు మనం చూసినట్లయితే 1 ఎకరాకు 5 కేజీలు మనం చల్లుకోవాల్సి ఉంటుంది. కాస్ట్ చూసినట్లయితే 830 రూపాయల వరకు ఉంటుందన్నమాట. మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇఫ్కో వారి హ్యూమిక్ వి పవర్ అనమాట. అంటే పవర్ ప్లస్ మనం దీంట్లో ప్రత్యేకంగా మనం ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇది మనం 1 ఎకరాకు 500 గ్రామ్స్ నుండి 1000 గ్రామ్స్ అంటే 1 కేజీ వరకు అయితే మనం చల్లుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే దీన్ని స్ప్రే చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. 2 విధాలుగా ఉపయోగపడుతుంది. మనకు దీంట్లో ఏ విధమైన పోషకాలు ఉంటాయి అనేది ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఇది మొక్కల పెరుగుదలను ప్రేరేపిస్తుంది. ఎందుకంటే మనకు దీంట్లో హ్యూమిక్ యాసిడ్స్ ఇవి ఉండడం వలన మొక్కలను ప్రేరేపిస్తుంది అనమాట. నీళ్ళలోని సూక్ష్మజీవుల కార్యకలాపాలను పెంపొందిస్తుంది. దీనిలో ఉన్న పోషకాలు చూసినట్లయితే మనం హ్యూమిక్ యాసిడ్ 85%, ఫ్లూవిక్ యాసిడ్ 10%, అలాగే పొటాషియం 5%, ఇతర రకాల పోషకాలు 5% ఉంటాయన్నమాట. ఇది నేల యొక్క భౌతిక రసాయన మరియు జీవ సంబంధమైన లక్షణాలను పెంచుతుంది. నేల తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది అనమాట. వరి మొక్క గింజలు బరువుగా నాణ్యంగా రావడానికి ఇది దోహదం చేస్తుంది. మొక్కలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. నేలలో ఉన్న సేంద్రియ పదార్థాలకు మొక్కలకు అందేలా చేస్తున్నాం. అంటే మనం ఇంతకుముందు మనం ఏదైనా అంతకుముందు సంవత్సరం కానీ గత సంవత్సరం కానీ ఏమైనా మనకు దీంట్లో మనకు ఉన్నాయనుకోండి సేంద్రియ ఎరువులు మనకు మొక్క తీసుకునే విధంగా ప్రేరేపిస్తుందన్నమాట. దీంతో పాటుగా సూక్ష్మ పోషకాల లోపాలని ఇది భర్తీ చేస్తుందన్నమాట. అందుకనే మనం ఇఫ్కో హ్యూమిక్ కే పవర్ అనేది ప్లస్ అనేది చాలా వరకు అయితే మనం వరిలో అయితే అత్యధికంగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మనకైతే రైతులు అయితే దీని అయితే అత్యధికంగా ఉపయోగించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం చెప్పుకున్నవి ఏవైతే ఉన్నాయో మనం ఈ గంటకు రావడానికి మంచి గుళికలు అనమాట. ఇవి 6 రకాల గుళికలు అయితే మనకు దాదాపుగానైతే మనకైతే అన్ని అందుబాటులో ఉన్నవి. కాబట్టి ప్రతి రైతు మిత్రుడు ఏంటంటే మనకు ఏదైతే నియర్లో అందుబాటులో ఉన్నావో ఈ గుళికలను మనం చల్లుకోవడం ద్వారా మంచి ప్రయోజనం అయితే పొందవచ్చును. మనం ముఖ్యంగా ఈ గంట గుళికలను అయితే వరి నాటిన 15 రోజులకు ఒకసారి మరలా తిరిగి ఒకవేళ మనకు అమౌంట్ మనకు సర్దుబాటు ఒకవేళ ఉంటే మాత్రం ఒకవేళ 2 సార్లు ఉపయోగించుకోండి. ఇది మనం వరి నాటిన 15 రోజులకు ఒకసారి అలాగే మనం వరి నాటిన 30 రోజులకు అలాగే మనం పొట్ట దశలో కనుక ఇవి చల్లినట్లయితే మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం ఏంటంటే పొట్ట దశలో చల్లినాం అనుకోండి ఒకవేళ అంటే ఫస్ట్ చల్లినప్పుడు మనం 15 రోజులకు పిల్లలు అత్యధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. మరలా మనం ఈ పొట్ట దశలో చల్లినాం అనుకోండి అప్పుడు చల్లినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ దశలో మనం పొట్ట దశలో ఉన్నప్పుడు కంకులు ఈ మన గింజలు పాలు పోసుకున్న దశలో ఉంటాయి కాబట్టి మనం మొక్కకు పోషకాలను అందించడం అనుకోండి ఇంకా బలంగా మనకు కంకి గింజలు బయటికి రావడానికి దోహదం చేస్తుంది అనమాట. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్న ఈ 6 రకాల ఏవైతే గంట గుళికలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా ఒకే విధమైన అంటే అన్నిట్లలో కొన్ని మంచి ముఖ్యమైన పోషకాలు మొక్కకు అందే విధంగా ఉన్నాయన్నమాట. అందుకని మనం ఇవి ఏవైతే ఉన్నాయో ఈ 6 మంచి పోషకాలు ఉన్నాయి కాబట్టి మనకు ఏవైనా అందుబాటులో ఉన్నట్టు మనం చల్లుకొని మనం అయితే అత్యధికంగా పిలకలు రావడానికి అయితే దోహదం చేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం అయితే చల్లుకోవడం ద్వారా మంచి పిలకలు అయితే పొందవచ్చును. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.